ఇక బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. గులాబీ గెలిచిన పలు చోట్ల మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కారు పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్లు సహా కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ నేతలు సైతం చైర్మన్లను గద్దె దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చైర్మన్లకు పదవి గండం తప్పేలా లేదు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస వేడి మొదలైంది. ఇప్పటికే కలెక్టర్కు అవిశ్వాస తీర్మాన కాపీని అసమ్మతి కౌన్సిలర్లు అందజేశారు. నేడు నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నిర్వహించనున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో సైదిరెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇక నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? పుల్లారావు. ఎస్ ప్రసన్న, ఈరోజు నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించేసి అవిశ్వాస తీర్మానానికి సంబంధించేసి ఇప్పుడు ప్రజెంట్గా ఆ కార్యక్రమం అనేది జరుగుతుండడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించేసి ఎవరైతే సంతకాలు పెట్టారో ఆ సంతకాలు పెట్టినటువంటి ఆ యొక్క కౌన్సిలర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్గా మున్సిపల్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన సందర్భం అవుతుంది. దాదాపు 34 మంది కౌన్సిలర్స్ ఉన్నటువంటి చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించేసి వాళ్ళు కలెక్టర్ కూడా గతంలో విజ్ఞాపన చేసిన తర్వాత ఈ రోజు ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేసి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టుకోవచ్చు అని చెప్పి ఆర్డర్స్ రావడంతో దానికి అనుకూలంగా ఈ రోజు మాత్రం ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. యాక్చువల్గా ఇక నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించేసి మొత్తంగా 48 వార్డులు ఉండగా 48 వార్డులలో అంటే 2020 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించేసి 20 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా 20 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మిగతా 6 వార్డులు బీజేపీ పార్టీ గెలుచుకోక ఒక వార్డులో ఇండిపెండెంట్, మరొక వార్డులో ఎంఐఎం గెలుచుకోవడం జరిగింది. అంటే ఏ పార్టీకి సంబంధించేసి చైర్మన్కి అయ్యే అవకాశాలు అంటే చైర్మన్ సీట్ దక్కించుకునే అవకాశాలు లేకపోవడంతో అప్పుడు అధికారంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి తనకు సంబంధించి ప్రధాన అంచుడుగా ఉన్నటువంటి సైదిరెడ్డికి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి 20 మంది సభ్యులు అంటే అవిశ్వాస తీర్మానం అంటే చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే తప్పనిసరిగా 25 మంది కౌన్సిలర్స్ యొక్క సంఖ్య అనేది అవసరమై ఉంటుంది జరిగింది. వీళ్ళకి మాత్రం 20 మంది ఉన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేతో పాటు 4 ఆ యొక్క ఎమ్మెల్సీల యొక్క అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క ఓటింగ్తో వీళ్ళు చైర్మన్ పదవి దక్కించుకోవడం జరిగింది. మొత్తంగా 25 మంది అంటే 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్తో పాటు ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా 4 ఎమ్మెల్సీలు మొత్తం 25 మెంబర్స్తో అప్పుడు చైర్మన్ పదవి దక్కించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ చైర్మన్ పదవి దక్కిన తర్వాత ఉన్నటువంటి చైర్మన్కు అదేవిధంగా వాళ్ళతో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలకు మాత్రం ఎక్కడ కూడా పూసుకునే సందర్భాలు లేవని చెప్పవచ్చు. అప్పుడే వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బంగారు రమేష్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరో కౌన్సిలర్గా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్, వీరిరువురు కూడా అప్పుడు మా చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 14 మంది కౌన్సిలర్లు నాగార్జున సాగర్లో సమావేశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి భావించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పెద్దల జోక్యంతో ఆ యొక్క అవిశ్వాస తీర్మానం మాత్రం ఆగిపోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఎలక్షన్స్